ఇవాళ దేశంలోనూ రాష్ట్రంలోనూ అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి అత్యంత కీలకమైన అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో అధికారంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాయి. మౌలిక సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేకపోయారు. పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, రైతుల సమస్యలు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోగా అవినీతి తాండవిస్తూ ఉంటే కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్న వారికి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు తాము చేసిందే గొప్ప అన్నట్లుగా ఒక రకంగా చెప్పాలంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూ ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారేమో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 370 స్థానాలు గెలుస్తాం, ఎన్డీఏ కూటమి 400 స్థానాలు గెలుస్తుందని పక్కా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 పేరుతో 175 స్థానాలు కూడా తానే గెలుస్తానని చెప్పి ఇవాళ ప్రచార ఆర్భాటంలో మునిగి తేలుతూ ఉన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకు చేసిందేమీ లేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సంకనెక్కి తనకి ఇష్టం లేకపోయినా భారతీయ జనతా పార్టీతో కలిసి వారికి ఓట్లు లేకపోయినా 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించి ఇవాళ వారి ప్రాపకం కోసం పాకులాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రజలను ఈతి బాధల నుంచి బయటపడేయడానికి ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని కోరుతా ఉన్నాం. ప్రజల కోసం నిత్యం ప్రజా పోరాటాల్లో పాల్గొనే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, సిపిఎం అభ్యర్థులను గెలిపించడంతో పాటు ఈ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.